ఇస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో ప్రార్థన కీర్తనలతో దేవుని నామాన్ని మహింపరిచున్నాం. ఈ ఆరాధనలో తదుపరి భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య పఠనాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనము ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తనల భాగము మొదటి నుండి 22 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనమందరం కలిసి స్పష్టంగా వాక్య పఠనాన్ని ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో వింపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉండును. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. క్రిష్ పిల్లలారా, ప్రభు నుండి మీ తల్లిదండ్రులకి విధులై ఉండరు. ఇద్దరు ఎఫెసీయులకు 6:1. పీపీ పిచ్చుక కాస్త నీవు ఆగవుమా. పీపీ పిచ్చుక రెక్కలు విప్పి ఎక్కడికమ్మ పయనము. దేవుడు నిన్ను సృష్టించినాడు, భయపడకు, కలవరపడకు. దేవుడేసు మనతో ఉండగా. పీపీ పిచ్చుక కాస్త నీవు ఆగవుమా.
రెక్కలు విప్పి ఎక్కడికమ్మా పయనం. దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడు, భయపడకు కలవరపడదు, దేవుడేసు మనతో ఉండగా. ఓయ్ పిప్పి పిచ్చుక, చిన్ని పిచ్చుక, స్థానీవు ఆగదు. ఈ సమయంలో ఈ దిన వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందుగా నోట్ పుస్తకాలు లేని వాళ్ళు ఎవరు? రాసుకోవటానికి నోట్ పుస్తకాలు లేవా? లేని వారు ఉంటే ఉన్నారా? ఏం మాట్లాడని నాకెళ్ళి చూస్తున్నారు? నోట్ పుస్తకం లేదా? ఇంకా రాసుకోవటానికి నోట్ పుస్తకాలు లేనివారు, ఇంకా రాసుకోవటానికి నోట్ పుస్తకాలు లేనివారు. ఇంట్లో కాదమ్మా, చర్చిలో ఉండాలి, నీతో ఉండాలి. ఇంకా అమ్మా ఇదిగో మౌనిక అప్పుడు